జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో దోపిడీ జరిగింది నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. దమ్ముంటే కుప్పల ఈశ్వర్ జీవన్రెడ్డి ఆరోపణలు నిరూపించారన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. తన సొంత వడ్లు 10 కిలోలు కట్టయ్యాయి అన్న జీవన్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. జీవన్రెడ్డికి సంబంధించిన ట్రక్ షీట్ను మంత్రి లక్ష్మణ్ మీడియా ముందు విడుదల చేశారు. జీవన్రెడ్డికి సంబంధించిన 190 క్వింటాల ధాన్యం కొనుగోలు జరిగిందని, వాటికి సంబంధించిన డబ్బులు కూడా జీవన్రెడ్డి అకౌంట్లో పడ్డాయని తెలిపారు. పింక్ కండువా కప్పుకున్న జీవన్రెడ్డి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలోని ఆదర్శంగా ధాన్యం కొనుగోలు నిర్వహించిందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రెస్ మీడియా ముంగట ప్రజల ముంగట మాట్లాడతాడు, రైతు అంటాడు. మరి ఆ విధంగా మాట్లాడితే మరి జిల్లా మంత్రిగా నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఒక అబద్ధాన్ని నిజం చేసే ఆ స్థాయిలో ఆయన దిగజారి మాట్లాడినప్పుడు వాస్తవం మీ ముందు పెట్టాలని చెప్పి ఈరోజు వారికి సంబంధించిన ట్రక్ షీట్ అంటారు, ఏమంటారు ట్రక్ షీట్, జీవన్ రెడ్డి గారి యొక్క ధాన్యం సేకరణ చేసినటువంటి ట్రక్ షీట్ ఇది. వారి మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నాయి 5 కిలోలు కట్ అయినాయి, నాయే అయినాయి అని చెప్పి మాట్లాడండి. ఈ కాపీ కూడా మీకు ఇస్తాం. దీంట్లో ఆ యొక్క తాటిపర్తి జీవన్ రెడ్డి గారు సుమారు 190 క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ 190 క్వింటాల వరిధాన్యానికి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ద్వారా అధికారులు వారి యొక్క పంటకు వరిధాన్యానికి ఇచ్చినటువంటి 190 క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారి మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దేనికి నిర్వచనం అంటున్నది. డబ్బులు జమైంది. దీనికి సంబంధించిన 190 క్వింటాలకు సంబంధించిన వరిధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికి మాజీ మంత్రి పనిచేసినటువంటి ఇప్పుడు పింక్ కలర్ గులాబీ కండవ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఇది మరి యథార్థమా కాదో ఒకసారి చెప్పండి. ఆ విధంగా ఒక నిజాయితీగా, ఒక ట్రాన్స్పరెన్సీగా రైతుల పక్షాన కొనుగోలు చేసి ఆర్థికంగా ప్రభుత్వం మీద ఇబ్బంది ఉన్నా కూడా మేము కొనుగోలు చేస్తే ఇక పొద్దుగా లేచి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం, ప్రభుత్వం మీద మాట్లాడడం, మా మీద